చెల్లింతుము. రాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించితివి. హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సమయంలో పాస్టర్ పాల్ ప్రార్థన చేయి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈ పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం తండ్రి ఈ నూతన గృహంలో ప్రవేశించడానికి ఈ సేవకుని కుటుంబాన్ని సంఘమును బంధువులను సమకూర్చినందుకు నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి, మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని ఇచ్చి మీ నామాన్ని మహిమపరచడానికి ప్రభువా ఈ సమయం మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై నేను ఎంతగానో స్తుతిస్తూ, ఇది నీతిమంతుల గృహమని ప్రభువా, రక్షణ గృహమని, విశ్వాస గృహమని ఈ లేఖనాల్లో తండ్రి తెలియజేస్తూ ఉండగా ఆ విధంగా ఈ గృహం ఉండినట్లుగా అనేకులు ప్రభువా ఈ గృహం తండ్రి ఈ మహిమార్థంగా ఉండినట్లుగా ప్రభువా మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ తండ్రి మీ యొక్క సన్నిధిని కూడా తోడుగా ఉంచుకొని ప్రతి విధమైన చెట్లు ఆటంకాన్ని తోడుకొచ్చుకొని ఈ యొక్క గదిని ప్రభువా నీ నామంలో ప్రతిష్ఠిస్తూ మీ బిడ్డలకు ప్రభువా విశ్రాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని తండ్రి మీరు ఆకడ పర్యంతం దయచేయండి. మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థన చేసానికి విడిపిస్తూ నామం తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ గదిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రము. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రము. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రము. జీవమిచ్చిన యేసురాజు తండ్రి యొక్క బెడ్రూమ్ని మరొకసారి మేము మీ నామం ప్రవేశించుటగా గురించి ప్రతిష్ఠించి మీ సన్నిధి సహవాసము మీ వెలుగు తోడుగా ఉంచండి. చీకటి ప్రభావం ఎక్కడ ఏది లేకుండా రాయపరిచయం అయిపోదండి. మీ నామం బట్టి కుటుంబానికి నివసించే బిడ్డలకు విశ్రాంతి తీసుకుంటూ మరి మంచి స్థలముగా ప్రార్థించే సహవాసానికి, ప్రార్థన సహవాసానికి అనుకూలంగా నిలబెట్టి వాక్య ధ్యానం చేసడానికి అనుకూలంగా వచ్చి మీ దీవెన దయచేయమని యేసు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతుం. దయాళుడవు నీవే, చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు.
గారు ప్రార్థన చేసి నిబంధన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నిరంతరం నిత్యం ఒకటే రీతిగా స్తుతింపబడుతూ కనపరచబడుతున్న దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన అధికారి నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రమున్నానా. ఈ పరిశుద్ధి బట్టి ఈ దినాన్ని ప్రభా ప్రత్యేకించి మీరు ఏర్పాటు చేసిన గృహ ప్రవేశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలైనా అమ్మగారు ఎంతో ప్రయాసపడి అయినా ఈ గృహ విషయమైనా మరి కట్టినప్పటికైనా ఇంకో నా తండ్రి మీరు చూపుతున్న మహాకృపను బట్టి కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేక ఈ బెడ్రూమ్ ఓపెన్ చేస్తుండగా మీరు దయ చూపించి, కరుణ చూపించి నీ ఆత్మ నింపమని ఈ కృపలో బదిలిపరచమని చేసుకుంటే దేవుని బట్టి కూడా మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మరి ఆ రూమ్ కట్ చేస్తున్నాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాధనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మా సామర్థ్యము, పునరుద్ధరణము, మా జీవము, మా రక్షణని, మా సామర్థ్యము, పునరుద్ధరణము, మా జీవోన్నతుడు, నిత్య నివాసి. తండ్రి, గొప్ప దేవ, ఘనమైన దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవములకు కర్త, మూలమైన దేవ, స్తోత్రము తండ్రి. మీ ప్రియులు ప్రభుత్వ స్పష్టమ్మ గారు వారి పిల్లల పక్షికి ఇచ్చిన గృహములో ఈ 2వ బెడ్రూమ్ కూడా ప్రవేశించున్నాం. రేఖతో ప్రతిష్ఠించి మీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచి మీరు మైపొందని ఆరోగ్యము, ఆత్మీయ కృప, ఆర్థిక సమృద్ధి కృపను దయచేయండి. వ్యతిరేక అదగా శక్తులు రాయపరచండి. మీకు మంచి చెల్లించి యేసును స్తుతించి ప్రార్థించి ప్రతిష్ఠించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సాతాను మిచ్చితివి, గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. ప్రార్థన ఎన్ని ఫ్రాన్స్ ప్రార్థించి కిచెన్ ఫ్రాన్స్ దేవా, మీరు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, విశ్వాసగల దేవుడు, ప్రేమించిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ నడిపిస్తూ బలపరుస్తూ దేవా ఈ చక్కటి గృహాన్ని నిర్మించుకోవడానికి వచ్చిన కృప అంతటిని బట్టి అయ్యా మేమందరము కలిసి స్థుతిస్తున్నాం. ఇప్పుడు వరకు ప్రతిష్ఠించిన ప్రతి గదిని బట్టి స్థుతిస్తున్నాం దేవా. మరి వంటగది వరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఈ గదిని ప్రభా మీరు పరిశుద్ధపరచండి, ప్రతిష్ఠించండి, ఆశీర్వదించండి దేవా. ఇక్కడ సమృద్ధి అయిన ధాన్యము, మంచి గోధుమతో నేను తృప్తిపరుస్తాను, శ్రేష్టమైన కొడతేలతో నేను పోషిస్తానన్న వాగ్దానం నెరవేర్చండి దేవా. మరి వారు తండ్రి ఆహారంను సిద్ధపరుస్తుండగా రంగు, రుచి, వాసన దయచేయండి, ఆశీర్వాదకరమైన వంటలు దయచేయండి దేవా. మరి వారు భుజిస్తుండగా క్షేమం దయచేయండి. అంతేకాదు ప్రభా, మరి అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఆయత్తపరచండి దేవా. అగ్ని ప్రమాదాలను తప్పించండి, గ్యాస్ ప్రమాదాలను తప్పించండి అయ్యా. మరి జారి పడిపోకుండా అడుగులు పదిలపరచండి. మరి కిచెన్లో పనిచేసినంత సేపు ప్రభు అయ్యా స్తుతిస్తూ తండ్రి, సంతోషంగా ఆనందంగా తండ్రి
వారు తమ బాధ్యతను నిర్వహించడానికి కృప దయచేయండి. మీ వారిని బలపరచండి, వారి నడుములు బలపరచండి, ఆశీర్వదించండి అయ్యా. మరి మా ప్రియులు ప్రభుదాసన్నకు, మరి ఆ ప్రసన్నమ్మకు, బిడ్డలకు, తండ్రి ప్రతిభకు, పాపకు, బాబు ప్రవీణ్కు అయ్యా దీర్ఘాయుషుని దయచేయండి అయ్యా. మనం సంతతిని ఆశీర్వదించండి. అందరూ కలిసి ప్రభు మీరు వచ్చినప్పుడు మీరు ఆకలి ఎత్తబడే కుటుంబంగా పర సంబంధమైన దీవెనలు, ఇహ సంబంధమైన దీవెనలు సమృద్ధిగా కుమ్మరించి మీ మేలుతో తృప్తిపరిచి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, దేవా మీరు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, విశ్వాస గల దేవుడు, ప్రేమించిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ నడిపిస్తూ బలపరుస్తూ దేవా ఈ చక్కటి గృహాన్ని నిర్మించుకోవడానికి వచ్చిన కృపంతటిని బట్టి అయ్యా మేమందరము కలిసి స్థుతిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రతిష్ఠించిన ప్రతి గదిని బట్టి స్థుతిస్తున్నాం దేవా. మరి వంటగది వరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఈ గదిని ప్రభా మీరు పరిశుద్ధపరచండి, ప్రతిష్ఠించండి, ఆశీర్వదించండి దేవా. ఇక్కడ సమృద్ధి అయిన ధాన్యము, మంచి గోధుమతో నేను తృప్తిపరుస్తాను, శ్రేష్టమైన కొండతేలితో నేను పోషిస్తానన్న వాగ్దానం నెరవేర్చండి దేవా. మరి వారు తండ్రి ఆహారంను సిద్ధపరుస్తుండగా రంగు, రుచి, వాసన దయచేయండి, ఆశీర్వాదకరమైన వంటలు దయచేయండి దేవా. మరి వారు భుజిస్తుండగా క్షేమం దయచేయండి. అంతేకాదు ప్రభా, మరి అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఆయత్తపరచండి దేవా. అగ్ని ప్రమాదాలను తప్పించండి, గ్యాస్ ప్రమాదాలను తప్పించండి అయ్యా. మరి జారి పడిపోకుండా అడుగులు పదిలపరచండి. మరి కిచెన్లో పనిచేసినంత సేపు ప్రభు అయ్యా స్తుతిస్తూ తండ్రి సంతోషంగా ఆనందంగా తండ్రి వారు తమ బాధ్యతను నిర్వహించడానికి కృప దయచేయండి. మీ వారిని బలపరచండి, వారి నడుములు బలపరచండి, ఆశీర్వదించండి అయ్యా. మరి మా ప్రియులు ప్రభుదాసన్నకు, మరి ఆ ప్రసన్నమ్మకు, బిడ్డలకు, తండ్రి ప్రతిభకు, పాపకు, బాబు ప్రవీణ్కు అయ్యా దీర్ఘాయుషుని దయచేయండి అయ్యా. మనం సంతతిని ఆశీర్వదించండి. అందరూ కలిసి ప్రభు మీరు వచ్చినప్పుడు మీరు ఆకలి ఎత్తబడే కుటుంబంగా పర సంబంధమైన దీవెనలు, ఇహ సంబంధమైన దీవెనలు సమృద్ధిగా కుమ్మరించి మీ మేలుతో తృప్తిపరిచి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని నామంలో ఈ జరుగుతుంది. ఓ యేసుని ప్రేమ ఎంతో హానియము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఓ యేసుని ప్రేమ. తండ్రి, మరొకసారి ఈ యొక్క కిచెన్లో మీ నామంలో ఆవులు పెట్టుకున్నాం. మేము కాదు ప్రభు, మీ సన్నిధిలో ప్రయోజనం చేసి శ్రేష్టమైన సమృద్ధిని, కృపలను, దీవెనలను, ఆనందమును కొన్నట్టుగా ఈ కిచెన్ వాడవకు సహాయం చేసి చీకటి, అంధకారం, దుష్ట జ్ఞాన ప్రభావం రాయపరుస్తూ మీకు అప్పగిస్తూ యేసు కృష్ణ తండ్రి ఆమేన్. నేను హలో సమయంలో మరి ప్రార్థిస్తాం. ఈ యొక్క మెయిన్ హౌస్ ప్రభు కొరకు పాస్టర్ దయచేసి ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ దాసులను మీరు ప్రేమించి స్వాచ్ఛముగా ఈ గృహాన్ని మీరు అనుగ్రహించారు. ఈ గృహాన్ని ప్రభా నీ దాసులు మోహన్ గారి ద్వారా ప్రతిష్ఠింపజేస్తున్న విధానంలో బట్టి నీకు వందనాలు. ప్రభా, అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మీరు దీవెనకరంగా మార్చండి. మరి ముఖ్యంగా ఇదిగో ప్రభా, ఈ హాల్ ప్రాంతాన్ని ఈ ప్రార్థన సన్నిధికి అప్పగించుకుంటున్నాను. ఈ స్థలం ముందు కొంచెం మాట్లాడుకునే విషయాల్లో సమాధానం ఇచ్చండి.
కొలిసే విషయాలలో సమాధానాన్ని స్థిరపరచండి. ఎలాంటి సాతాను ప్రభావం అధికారం లేకుండా మీ రక్త ప్రోక్షణతో నింపి సమాధాన గృహముగా సమాధానకరమైన సంగతులలో సమాధానకరమైన సువార్తలను పరిచర్యలను నీ కొరకైన సాక్షులుగా ఎదిగే కుటుంబంగా మీరు దీవించి ఆశీర్వదించండి. ముందున్న సమయాన్ని విజయం గమనిస్తూ క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.